హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కేరళ స్పెషల్ ఈ రెసిపీ అండి. కలతప్పం అంటారు. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ముందుగా ఏంటి అంటే చిన్న గ్లాస్‌తో నేను రైస్ తీసుకున్నా అండి. కొంచెమే నేను చేసుకుంటున్నా అని చెప్పి ఇక్కడ ఈ విధంగా అయితే తీసుకున్నాను. అలానే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా నాననివ్వాలండి. ఒక 4 అవర్స్ అయినా మినిమమ్ నానబెట్టుకోవాలండి ఈ రైస్ అనేవి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడేంటి అంటే మనకి రైస్ ఈ విధంగా చక్కగా మనకి నానాయండి. ఇప్పుడేంటి అంటే మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఇది చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ రైస్ అనేవి. అలానే దీనిలో కొంచెం ఒక 2 ఇలాచీ అలానే కొంచెం జీలకర్ర వేసుకొని అలా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక దానిలో ఒక 2 స్పూన్స్ వరకు రైస్ అండి. ఈ రైస్ కొంచెం వేడి రైస్ అయినా పర్లేదు, చల్లనిదైనా పర్లేదు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఏంటి అంటే మిక్సీ పట్టుకున్నాక నేను డైరెక్ట్‌గా ఈ బెల్లం పౌడర్ ఉంటే నేను యాడ్ చేసి మిక్స్ చేసుకున్నానండి. మీదేంటి అంటే సిరప్‌లా అయినా బెల్లం అనేది చేసుకొని దీనిలో మిక్స్ చేసుకోవచ్చండి. ఓకేనా? కొంచెం ఈజీగా మన ప్రాసెస్ ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడేంటి అంటే మనం చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలండి అది కరిగేంత వరకు. అలానే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువైతే యాడ్ చేసుకోలేదండి. కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ మనకి పొంగితే కొంచెం కేక్‌లా వస్తుంది అని చెప్పి. ఓకేనా? చూసారు కదా! అలానే ఇప్పుడేంటి అంటే ఇంకా మనం కుక్కర్‌లో ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. 3 స్పూన్స్. అలానే ఇక్కడేంటి అంటే కొబ్బరి అండి. ఈ కొబ్బరి పీసెస్ చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఏంటి అంటే బావుంటాయన్నమాట మనకి. దీనిలో ఇది స్పెషల్ అండి. అంటే వేస్తే ఏంటి అంటే కొంచెం తినేటప్పుడు కూడా చాలా బావుంటాయి. చూసారు కదండీ! ఇక్కడైతే ఈ విధంగా వేయించుకున్నానండి. మనకి ఎక్కువ ఫ్రై అయినా కూడా అంత బాగోదు. లైట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని సైడ్ కొంచెం పెట్టుకోండి. అలానే కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకొని ఫస్ట్ లేయర్‌లో వేసుకుంటే ఏంటి అంటే మనకి కింద అడుగున కూడా కొంచెం ఆ పీసెస్ అనేవి మనం తినేటప్పుడు బావుంటాయి. చూసారు కదండీ! ఈ విధంగా రిమైనింగ్ పీసెస్ కూడా వేసుకున్నాను. అలానే ఇక్కడ కుక్కర్ బెల్ట్ అండ్ విజిల్ తీసేసి మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి మూత. చూసారు కదా! మనకి చాలా ఈజీగా సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ మీకు పీసెస్ చూపిస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే వచ్చింది. మా పాప కూడా తిన్నదండి. చాలా బావుంది. స్వీట్ రెసిపీ అయితే చాలా అంటే ఏదో మనకి కొబ్బరి జున్ను అలా చేస్తాం కదా! అలా అయితే వచ్చింది. చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా వస్తుందండి. కొంచెం క్వాంటిటీలో ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కేక్ మాదిరిగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి. బాయ్ అండి.